స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పోరాటాల కిల్లా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రజల్లో నూతన ఆశలు నింపారు. ముజ్జుగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మంత్రిగారు అభివృద్ధి, సంక్షేమం మరియు కాంగ్రెస్ పార్టీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, రామవరం, చింతలపూడి, పోచంపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ముజ్జుగూడెం గ్రామంలో సుమారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కానున్న బీటీ రోడ్డు పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పాలిచ్చే గేదెకు గడ్డివేయడమే కాకుండా పాలిచ్చే చేతిని కాపాడుకోవడం కూడా అవసరం. అలాగే అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయాలి. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి పనులు ఆగలేదు. ఏ కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రైతులకు రుణమాఫీ చేశాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అని మంత్రి తెలిపారు. మంత్రి పొంగులేటి తన ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ అభివృద్ధి, రహదారి సదుపాయాలు, గృహ నిర్మాణం, రైతుల సంక్షేమం వంటి అంశాలను స్పృశిస్తూ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతోంది అని అన్నారు. ప్రజలు పార్టీ ఆధారంగా కాకుండా అభివృద్ధి ఆధారంగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు మంత్రి పర్యటనపై సంతోషం వ్యక్తం చేశారు. బీటీ రోడ్డు పనులు పూర్తి అయితే తమ గ్రామం రవాణా సౌకర్యాల్లో గొప్ప మార్పు వస్తుందని తెలిపారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం నిజంగా గ్రామ అభివృద్ధికి నాంది అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం పునరుద్ధరించాలన్న నినాదంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన పిలుపు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, నెలకొండపల్లి నుంచి ఖమ్మం జిల్లా. మన ఖమ్మం జిల్లా టైగర్ రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ గవర్నర్ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. రమేష్ అన్న ముజ్జుగూడెం నా కుటుంబ సభ్యులు, నేలకొండపల్లి ముఖ్య నాయకులు, ముఖ్య అధికారులు, మీడియా మిత్రులు, బీటీ రోడ్డుకి శంకుస్థాపన 13వ రెగ్యులేటర్ వరకు, అంటే ఎన్ఎస్పి కాలువ మీద ఉన్న రెగ్యులేటర్ వరకు 54 లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. శాంక్షన్ అయింది, టెండర్ దశలో ఉంది. అది కూడా గారికి సంబంధించింది, భారీ కూడా సంబంధించింది. చేపిస్తాను, కొద్దిగా టైం చేపించే బాధ్యత నాదే. ముందు డబుల్ బెడ్రూమ్ కట్ చేశారు.
వాళ్ళు ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుందో ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గేదెగా ఉన్న ప్రభుత్వాన్ని మంచిగా పేదవాళ్ళను చూసుకునే ప్రభుత్వానికి గడ్డి వేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.